అత్తయ్య మావయ్య, ఈ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్. అత్తయ్య మావయ్య మీరేం టెన్షన్ పడకండి. నేను పెళ్లి చూడటానికి కాదు, అన్ని పనులు చేయడానికి వచ్చాను. వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేస్తాను, పన్నీర్ చల్లుతాను. అసలు మీరు ఏ పని చెప్పినా చక్కమని చేసేస్తాను. చలాకీగా ఉంది. పిల్ల భలే చలాకీగా ఉందండి. నా నోటితో చెప్తే నాకు అదో తృప్తి. స్టార్ట్ అయింది. కోతి వేడి వేడి స్పీడ్ పోస్ట్ లో వచ్చావయ్యా. మీకు చిన్న గ్లాసు, మీకు పెద్ద గ్లాసు. వాసన భేషుగ్గా ఉందనుకో. సుబ్బయ్య బాబాయ్కి స్టీల్ గ్లాస్ ఇస్తారా? పర్లేదు సీతారాం. నీకు తెలీదు, ఊరుకో బాబాయ్. సుబ్బయ్య బాబాయ్కి స్టీల్ గ్లాస్ ఇస్తారా? పర్లేదు నీకు అలాగే తెలీదు, ఊరుకో బాబాయ్. అయ్ బాబాయ్. సుబ్బయ్య బాబాయ్కి స్టీల్ గ్లాస్ ఇస్తారా? దాన్ని ఎందుకు నీకు సీతారాం? తెలీదు, ఊరుకో బాబాయ్. ఇదిగో, సుబ్బయ్య బాబాయ్కి వెండి గ్లాసులు ఇవ్వాలి. ఎందులో ఇవ్వాలి? ఎండి. అదే సంగతి. ఏం మర్యాద, ఏం మర్యాద. రై మెల్లిగా పిలిచరా, గ్లాస్ నోట్ వదురుద్ది. పెళ్లిలో వచ్చింది వదులుకోకూడదండి. ఎందుకు? ఎందుకంటే తర్వాత వస్తుందరా తెలియదుగా. అన్నా ఏంటి ప్రోగ్రామ్ ఏంటి? రే నేను ఎలాగో పెళ్లి కూతురు ఫోటో తీసుకురాలేకపోయాను, నువ్వైనా తీసుకురారా. నీకు పెళ్లి కూతురు ఫోటో కావాలి అంతేగా? త్వరగా తేరా. నేను తీసుకొస్తా. ఏమి పెళ్లి కూతురా? పెళ్లికి చీర బాగుంటుంది కదా. పెళ్ళైతే ఓకే గానీ ఈ చీర కట్టుకోవడం అవి నా వల్ల కాదే. ఫ్యాషన్ డిజైనర్ ఇక్కడ ఉండగా మీకెందుకు వరి? కొత్తగా ఎలా కట్టాలో నేను కట్టి చూపిస్తా. గుడ్ షాట్. మా అన్న పెళ్లి కూతురు ఫోటో తెమ్మన్నాడు. ఐ గాట్ ఇట్. అసలు పెళ్లి కూతురు మనమే. పదవి ఫోటోలు దిగుదాం. పిఏ ఏంటి? ఫోటోలు అబ్బాయి. అయితే రా పీకే. పీకే అంటే పెళ్లి కూతురు. పెళ్లి కూతురు. పెళ్లి కూతురు. రండి రండి రండి. ఈ పూలతో నేను టక్ ఫోజులు ఇస్తాను, టక్ ఫోటోలు తీసి. నా జడబా రావాలి. పీకే పీకే కొంచెం రైట్. అర్జెంట్ గా కత్తి కావాలి. బాలక వెళ్ళి కొబ్బరికెళ్తే నువ్వు గులాబీ పూలే. నువ్వు ఫోటో అప్పుడే తీకు. కాయలు చాలా బరువు ఉన్నారు బాబు. అమ్మే చూసుకోవచ్చు. రోజీ థ్యాంక్ యూ. రోజీ ఏంటి గోలా? సురమత ఇదిగో ఫోటోలో బాయ్. మా సూరమతకు ఒక మంచి ఫోటో దింపబ్బా. అబ్బా నాకు ఇప్పుడెందుకు లేవే ఈ ఫోటోలు? అదేంటి సూరమత, రేపు నువ్వు పోతే ఓ మంచి ఫోటో కావాలిగా. నాకు పోతే అప్పుడే పంపించేద్దాం అనుకుంటున్నావా? అయినా అబ్బాయి పెళ్లి కూతురు తీయాల్సిన ఫోటోలు దానికి తీస్తున్నావేంటి? ఈ పప్పాయి బాంబోలు పప్పాయి కాదలుడు. ఇస్కో కిచిడి కిచిడి కర్నా హై మావా. ఏ పిల్ల డబ్బులి. ఏం డబ్బులు? ఏం డబ్బులా? ఏనుగు పిల్లగా నీళ్ళు ఉఫ్ అని బయటకు కుదావు కదా, దానికి ఫోటోలు తీసాం కదా, ఆ డబ్బులు రీల్ డబ్బులు. ఫోటోలు బాచాయా? అవన్నీ తర్వాత, నా డబ్బులు నాకి. అది మరేమో మరి మా నాన్నని రిజర్వ్ బ్యాంక్ పంపించాను. అక్కడి నుంచి రాగానే ఇచ్చేస్తాను, సరేనా? అయ్యో సూరమత, నా డబ్బులు. కాఫీ. సుబ్బయ్య బాబాయ్ అంటే నువ్వేనా? నువ్వా? సరే పర్లేదులేమ్మా. ఇదిగో కాఫీ తీసుకొస్తానండి, ఇంతమంది తీసుకురాలేదు. కొంచెం చెప్పమ్మా, తొందరగా తీసుకురామని. చెప్తాలే. ఏందమ్మా ఏ? అరిసెలు అబ్బో భోజనంలో పెడతారులే. గ్లాసులో కాఫీ. సొప్పి బాబాయ్ ఎన్ని గ్లాసులో కాఫీ తీసుకెళ్తుంటే కింద పడిసి పెట్టారు. వెండి గ్లాస్ కింద పడిపోయింది. ఏం పర్లేదు బాబాయ్, నేను ఇంకో వెండి గ్లాస్ తెప్పిస్తానులే. ఇదిగో సీతారత్నం, భోజనం టైం అయింది. ఒకేసారి భోజనం చేస్తే పోలా? పద. ఏ నువ్వు కూర్చో. అమ్మా రేయ్ సుబ్బయ్య బాబాయ్కి భోజనం అంట. వెండి పళ్ళెంలో ఇగో బంగారపు మర్చిపోయారని చంపేస్తాను. బంగారు పువ్వు, బంగారు పువ్వు. వెండి పళ్ళెంలో బంగారపు బంగారు పువ్వు. అసలు మర్యాద
మర్యాద అంటే ఇది. ఈ విషయం అర్జెంట్ గా అన్నయ్య చెప్పాలి. అన్నాయ్ ఇక్కడ ఏం మర్యాదలు అన్నాయి, ఏం మర్యాదలు? ఇక్కడ నాకే వెండి పళ్ళలో బంగారు పూత అన్నం పెడతారంటే ఇక నువ్వు వచ్చుంటేనా బంగారు పళ్ళలో డైమండ్ పూత అన్నం పెట్టేవాడు అన్నాయ్. అన్ని కాళ్ళ దగ్గరకే వస్తున్నాయంటే నువ్వు లేస్తే తోస్తున్నారు. అబ్బో నువ్వు మిస్ అయ్యావన్నాయ్, నువ్వు మిస్ అయ్యావు. అక్కడ ఆయనకి ఎంతసేపటికి కాఫీ దొరకదు, ఇక్కడ మనం ఎంత నడిచినా కాఫీ షాప్ కనపడదు. ఏమయ్యా నీ కాన్సన్ట్రేషన్ కథ మీద కాఫీ మీద? వీడు ముద్దు పెట్టుకోవాలంటే అమ్మాయిని ఎలా ముద్దు పెట్టుకుంటాడు? అంత పొడుగ్గా ఉంటుంది. అందకపోతే స్టూల్ వేసుకుంటా. స్టూల్ సరిపోదు, నిచ్చెన కావాలి. మావా అల్లుడా, ఆ డ్రామా కంపెనీ దాని దగ్గర నుంచి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలి. సర్లే గానీ గుళ్ళోకి వెళ్దాం పద. పద. అవసరమైతే మనమే రిజర్వ్ బ్యాంకులు డబ్బులు బాబు తెచ్చుకోవాలి. 2 పుల్లా. మీరు గుళ్ళోకి వెళ్ళండి, నేను కొబ్బరికాయలు కొనుక్కొస్తా. సరే పద. రోజీ 200 కిలోమీటర్లు. వస్తుంది. ఏ తిప్పులాడి, ఈ నడుమునట్లు బాగా లూజ్ అయినట్టున్నాయి, తెగ ఊగిపోతుంది. నా నడుము నా ఇష్టం, తిప్పుకుంటా రుప్పుకుంటా. నీకే? నా రీల్ డబ్బులు నాకు ఇయ్యి, తర్వాత తిప్పుకో రుబ్బుకో, మాకెందుకంట. ఏరీలు యారీలో అనంతం పెట్టే ఆ రోజు ఫోటోలు తీసినప్పుడు ఇట్లా కోతలాగా కొండ ముచ్చులాగా ఎలుగొట్లాగా మూతెట్టు పోజులు ఇచ్చావు కదా, ఆ డబ్బులు. గుర్తొచ్చింది. కాళ్ళు లాగేస్తున్నాయి, పైగా ఇన్ని మెట్లు ఎక్కాలంటే కష్టంగా ఉంది. నన్ను ఎత్తుకొని పైకి తీసుకెళ్ళు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. ఎత్తుకోవాలా? అలా ఓకేనా? పోనీ అలాగా? పోనీ అల్టో పైకి ఎత్తుకెళ్తే డబ్బులు ఎత్తున్నానుగా, ఏదో ఒక యాంగిల్ లో మోసుకెళ్ళిపో. అంతేనంటావా? అంతే. సరే ఇది పట్టుకో. ఏంటిది? ఐస్ ఓ, పుల్ల. పుల్ల. ఏ నైస్ పుల్ల. పైకి వెళ్ళకి ఇచ్చేస్తాలే బాబు. ఎత్తే ఏం తిన్నావు తల్లి, ఇంత బరువు ఉన్నావు? పొద్దున్నే దిబ్బ రొట్టె కొబ్బరి చట్నీ, దాని తర్వాత నేతరసలు ఒక 10, దాని తర్వాత అరటి పళ్ళు. చాలమ్మా, ఈ రోజు తిన్నదే కరువులో ఉన్న 7 ఊర్లకు సరిపోయినంత తిన్నావు. దిష్టి పెట్టకు, ఆడోళ్ళు బాగా తినాలని మా పెద్దోళ్ళు చెప్పారు. వాళ్ళకే బానే చెప్తారు, మోసేవాడికి తెలుస్తుంది. నా డబ్బులకి ఏ డబ్బులు? ఉండాలి నువ్వు ఎందాన్ని సోత్రనా ఎంత ఏటన్నా కింద పైకి మోసుకెళ్తే డబ్బులు ఎత్తున్నావా? మరి ఇక్కడికి వచ్చాక డబ్బులు చేసి ఆడుకోతున్నావా? ఏంటో నడుస్తున్నావు? ఇస్తానన్నానుగా, ఇస్తాను ఆగు. రిజర్వ్ బ్యాంక్ 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 అక్కడ ఉందా రిజర్వ్ బ్యాంక్? ఏంటి 5 రూపాయల? టోలీ డబ్బులు. ఎక్కడ పెట్టుకోను? కేదార్నాథ్ లో కింద నుంచి పైకి తీసుకెళ్తే 10 రూపాయలు ఇస్తారు. నేను ఈ కాసిన మెట్లకే 5 రూపాయలు ఇచ్చాను. అంటే నేను చాలా మంచిదాన్ని కదా. అబ్బా నేను ఎంగిల్ చేశానని తెలియక చూడు ఎలా లపక లపకని చీకేస్తుందో. ఏమైంది? ఎందుకు వచ్చావు? అది కోతి కొబ్బరికాయ ఎత్తుకెళ్ళిపోయింది. వెంట పల్లెలో వేడి పలా లాగించే పొలా వాసన ముక్కు పుట్టాలని అద్దర పడుతుంది పో. మళ్ళీ ఏమైంది సీతారత్నం? సుబ్బయ్య బాబాయ్, బంగారు పువ్వు ఎదురా? అన్నం కింద దాక్కొని ఉంటుంది, తినేస్తాను. బాబాయ్, బంగారు పువ్వు లేని కంచంలో నువ్వు తింటావా? పర్లేదు సీతారత్నం, ఆకలేస్తుంది, తినేస్తాను. వద్దు. అయ్యోయ్. ఎరా బంగారు పువ్వు లేని కంచంలో బాబాయ్ కన్నం పెడతారా? ఇదిగో సీతారత్నం, నా మీద నీకున్న ప్రేమ, ఆత్మీయత, అనురాగం, ఆర్ద్రత నాకు అర్థమైంది. ఆకలేస్తుంది, తినేస్తానే. లేదు సుబ్బయ్య బాబాయ్, నిన్ను తిన్నామను. ఏ? బంగారు పువ్వు ఉన్న కంచంలోనే నువ్వు తినాలి. ఏం పర్లేదు సీతారత్నం, నేను తినేస్తాను. వదులు. బాబాయ్ బంగారు పువ్వు. నాకు పోవద్దు. బాబాయ్ బంగారు నాకు పువ్వు. పోవద్దు. బాబాయ్ నాకు బంగారు వద్దు. పువ్వు. నాకు కావాలి. అరే, 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 బాబాయ్ గారు అప్పడం. బాబాయ్ గారు అప్పడం. తినరా? తిను. దా, తిను, తిను, తినరా? ఆ డొక్కుగా ఏం తినకుండా నువ్వు తింటామంటరా? తింటామంటరా నువ్వు? ఏమండి
ఆ సీతారత్నం గారికి ఏమైనా మూల సంఖ్య ఉందా? ఆ సుబ్బయ్య బాబాయ్ నోటి కాడ కూడి తీస్తాడు, ప్లేట్ విసిరేస్తాడు, గ్లాసు విసిరేస్తాడు. వాడికి గ్యారెంటీగా మూల సంఖ్య. అయిపోయింది. చెప్పరు ఆయన, ఇంకా కట్ చెప్పరు. వాడికి మూల సంఖ్య ఉంటే ఏంటి, బీపీ ఉంటే ఏంటి, షుగర్ ఉంటే ఏంటి, ఏమిటయ్యా నీ ప్రశ్నలు? ఆయన పెద్దనాన్నగానే తిట్టి ఆయన రిటైర్ చేస్తారేంటండి? ఇవన్నీ కథలో క్యారెక్టర్లే కదరా. చూడు బ్రదర్, చూసా. ఇతను శ్రద్ధగా కథ వింటున్నాడు, నువ్వేమో కథలో బొక్కలన్నీ ఎతుకుతున్నావు. నా దృష్టిలో నీకన్నా ఇతనే తెలివైన వాడు. చిన్న పాలి. బాగా చెప్పారు. ఎందుకు సార్ మధ్యలో రిలాక్స్ అవడానిక? ఇది విత్ షుగరా వితౌట్ షుగర్? మనకు కాదయ్యా, మరి ఆ పుట్టలో పాముకు పోయటం. పాముకి పాలా? ఏంట్రా బుస్సు? దాని పాలు మీరు తాగేస్తున్నారు. ఆ విషయం గనక ఆయనకి చెప్పావో పగిలిపోద్ది. ఎలా? ప్రతి వాడు భయపెట్టేవాడు. ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏం ధర్మయ్య, బాగున్నారా? బాగున్నా అమ్మాయి? బాగున్నాను సురమత్త. మొన్న మీ అబ్బాయిని చూసానప్పా, కత్తిలా ఉన్నాడు. మన వాళ్ళనే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. సూరమ్మత్త సంబంధంతో రెడీగా ఉంది, నువ్వు కూడా రెడీగా ఉండు. నీ గుడ్ టైం స్టార్ట్ అయింది. నీ బ్యాడ్ టైం ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ ఒకరు నేను లైన్ లో పెట్టాను. ఎస్, లైన్లోనా? చిలిపిదను